నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చంద్రశేఖర్. ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇంటి స్థలం కావాలి. అద్దెలకు, అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళకి ఉండే ఇబ్బందులన్నీ గమనించి, ఒక ఇంటి స్థలం తీసుకుంటే ఎన్ని లాభాలున్నాయో ఆలోచించి చెప్తున్నాను. ఒక స్థలం కొనాలనేటప్పటికి ఆలోచిస్తారు. అదేదో భారంలాగా. నిజానికి స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు. ఈరోజు కోటీశ్వరులైనోళ్ళు అంతా కూడా స్థలాలు, పొలాలు ఇలా ల్యాండ్‌ల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే కోటీశ్వరులు. కోటీశ్వరులంటే చిన్న కోటీశ్వరులు కాదండి. వందల కోట్లు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇలా స్థలాల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే. అంత సంపాదించిన సంగతి పక్కన పెడితే, యువత చాలామంది తమకొచ్చే సంపాదనని అప్పులు చేసి వెహికల్స్ కొనడం, దానికి ఈఎంఐ కట్టటం, అప్పులు చేసి ఫారిన్ టూర్‌లు ఎళ్లి రావడం, దానికి ఈఎంఐలు కట్టటం, ఇలా ఆదాయం కొద్దీ అప్పులాగా ఎంత ఆదాయానికి అంత అప్పు అన్నట్టు చేస్తున్నారు. అలా చేయటం వల్ల లైఫ్‌లో ఎదగడం అనేది సాధ్యం కాదు. మీరు కొంచెం డబ్బొచ్చినా సరే, ఆ డబ్బుని కన్‌స్ట్రక్టివ్‌గా వినియోగించుకోవడం కోసం ఏదైనా ఒక స్థలం కొనుక్కోండి. ఎలాగో మనకు తక్కువ డబ్బుల్లో నగరం మధ్యలోనో, నగరం దగ్గరగానో కొనలేనప్పుడు, నగరానికి కొంచెం దూరంగా అయినా ఓ స్థలం కొనుక్కోండి. కొనేటప్పుడు ఎమ్యూనిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? టైటిల్ క్లియర్‌గా ఉందా? ఇలాంటివి చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఒక స్థలం కొనండి, 2 స్థలాలు, 3 స్థలాలు, ఓ 10 స్థలాలు కొన్నారనుకోండి మీ కెరియర్‌లో, మీరు పెద్దవాళ్ళయ్యేటప్పటికి ఆ స్థలాలు మిమ్మల్ని ఎంత గొప్పగా కాపాడతాయో తెలుసా? అప్పుడు వాటిని డెవలప్‌మెంట్‌కి ఇచ్చుకుంటే మీకు ఎవరన్నా ఒక 5 ఇళ్ళు ఇస్తారు మీ 10 స్థలాలు తీసుకొని. లేదు అపార్ట్మెంట్ కట్టుకునే వస్తుంటే కొన్ని ఫ్లాట్స్ ఇస్తారు. అలా లైఫ్ సెటిల్ అవుతుంది. అంతేగాని వయసులో ఉండంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని, మరి ముఖ్యంగా కార్లు కొంటారు, వీకెండ్ పార్టీలంటారు, పబ్బులంటారు, ఫారిన్ టూర్‌లంటారు. పిల్లలు పుడితేనేమో వాళ్ళకి బంతులు, బారసాలలు, వేడుకలు, పుట్టినరోజు ఫంక్షన్‌లంటారు. ఇవన్నీ చేస్తారు. కానీ ఆ పిల్లలకి తెలుసా? మీరు చేసిన వేడుకలు ఆ పిల్లలకి ఎంతవరకు గుర్తుంటాయి? మహా అయితే తర్వాత ఫోటోలు చూపిస్తే ఆనందపడతారు. మరి చిన్న పిల్లలకైతే అది కూడా తెలీదు. పెద్దోళ్ళయిన తర్వాత వాళ్ళకేమిస్తున్నాం? పాప మొదటి సంవత్సరం బర్త్‌డే అని చాలా వేడుక చేస్తారు చాలామంది. నేను కూడా చేశాను మొదటి పాపకి. అంత వేడుకలు చేసిన తర్వాత ఏం చేస్తాం? అదే డబ్బు పెట్టి ఆళ్ళకో స్థలం కొన్నామనుకోండి, ఆ స్థలం విలువ ఎంతవుతది? ఆ పాపాయి పెరిగేటప్పటికి అది ఎంత పెద్ద ఆస్తి అవుతుంది? వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. అతిగా వేడుకలు చేయటం, పెళ్ళిళ్ళప్పుడు కూడా ఆర్భాటంగా ఖర్చు పెడతారు. పెళ్ళిళ్ళప్పుడు ఆర్భాటంగా ఖర్చు పెట్టేదానికన్నా, ఒక స్థలమో, 2 స్థలాలో, ఒక పొలమో కొని వాళ్ళకి అప్పజెబితే, అది దీర్ఘకాలంలో వాళ్ళ జీవితాలను నిలబెట్టే కామధేనువు అవుతుంది. కాబట్టి ఆలోచించండి. థాంక్ యూ ఫ్రెండ్స్.